నేనైతే ముందు బంగాళదుంపలను అయితే ఉడకబెట్టేసుకోవడానికి రెడీ అయిపోయాను. ఏం చేయాలని తర్వాత ఆలోచిద్దాం. ఈ బంగాళదుంపలతో చాలా ఉన్నాయి బంగాళదుంపలు. ముక్కలు ఉడికేలోపు పచ్చిమిరపకాయలు, అలానే అల్లం ముక్క చక్కగా కడిగేసి పైపైన చెక్కు తీసుకున్నా, కొంచెం జీలకర్ర, అలానే ఇంకా 4 ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఈ ఆప్షనల్ కరివేపాకు కొత్తిమీర, అలానే సాల్ట్. పచ్చిమిరకాయలు కూడా కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇది ఉడికిపోయినాయి కదా, ఈ చల్లారేలోకి ఇది మిక్సీ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఈ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఈరోజైతే రసం బదులు పప్పుచారు పెడదాం అనుకున్నా. సో బాగా అయితే కడిగేసాను, ఒక పావుగంట నానిని. దీంట్లో టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువ టమాటాలు వేసుకుంటే అది టమాటా పప్పు స్టైల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఒక టమాటా, 6 డబ్బాకి 1 టమాటా అయితే వేసుకున్నాను. 4 పచ్చిమిరకాయలు, ఉప్పు, అలానే పసుపు కొంచెం, అలానే లిటిల్ బిట్ ఆయిల్. ఎక్కువ పడిపోతుంది, ఈ బాటిల్ మార్చాలి. ఇప్పుడు ఇది పొయ్యి మీద మూత పెట్టి 4 విజిల్స్ నానిద్దాము. ఈ లోపు చింతపండు నానేసుకుందాం. అది ఉడికేలోపు కొద్దిగా చింతపండు అయితే నానేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఈ మూకుడు పెట్టా. ఇది దేనికి అంటే క్యారెట్ పచ్చడి. ఈ క్యారెట్ పచ్చడి ఎలా చేయాలంటే, ముందు కొద్దిగా వేడెక్కగానే ఎండుమిరపకాయలు అయితే వేసేయండి. అంటే 2 క్యారెట్లు తీసుకున్నాను. సో 2 క్యారెట్లకి ఈ ఎండుమిరపకాయలు చాలు. కొంచెం మెంతులు వేసుకుంటే చాలు. నేను ఆయిల్ కూడా వేయలేదండి. కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు వేగాక, ఇది ఎక్కువ వేగకూడదు, మరి నలుపు వచ్చేసి టేస్ట్ పోద్ది అనమాట. ఇలా కొంచెం వేగాక చల్లారాక కొంచెం ఇంగు వేసుకుని మిక్సీ వేసుకోవాలి, ఉప్పు ఇంగువ. ఓకేనండి. జీలకర్ర కూడా అక్కర్ల, మళ్ళీ మెంతులు, ఎండుమిరపకాయలు. దీంట్లో కూడా చింతపండు నానేయాలి. తీసుకుంది 2 క్యారెట్లు కదా, ఈ గోలికాయ అంత చింతపండు చాలు. కొంచెం వాటర్లో నానబెట్టి ఉంచుకుందాం. ఇదైతే ఇక్కడ అయిపోయింది. ఇది పొయ్యి కట్టేసుకుని పక్కన పెట్టుకుంటే చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు అది ఎండుమిరపకాయలు చల్లారి పెట్టుకునే లోపు కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో ఈ క్యారెట్ ముక్కలు వేసి లిటిల్ బిట్ ఉప్పు వేద్దాం, కొంచెం తొందరగా మగ్గటం కోసం. ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం ఉప్పు వేసి కలపెట్టుకుందాం. కలపెట్టుకుని మూత పెట్టి కొంచెం మగ్గిద్ది, త్వరగా మగ్గిద్ది అనమాట. ఓ పొయ్యి మీద అన్నం అయిపోయింది, ఒక పొయ్యి మీద పప్పు అయిపోయింది. ఇప్పుడు ఇది విజిల్ వచ్చేలోపు మనం అయితే ఉల్లిపాయలు అయితే కోసేసుకుందాం పప్పుచారులోకి. ఓకేనా. ఇవైతే మెత్తగా వేగిపోయినాయి, చింతపండు కూడా వేయటం జరిగింది అనమాట. ఇప్పుడు ఇందాకైతే వేయించుకున్నాం కదా మెంతులు, మిరపకాయలు, దాంట్లో 2 ఎల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ, ఉప్పు. ఆల్రెడీ ఇందాక ఉప్పు వేసుకున్నా కాబట్టి కొంచెం వేస్తే సరిపోద్ది. ఇలా మెత్తగా అయిన దాంట్లో ఈ చల్లారి పెట్టుకుంది ఈ క్యారెట్ కూడా వేసేసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాము. నేను జీలకర్ర, ఆవాలు, అలానే ఎండుమిరపకాయలు, కరివేపాకు, దంచి పెట్టుకుని వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఇంగు వేసి ఈ పచ్చడి ఉంది కదా ఇది ఇందులో వేసేయాలి. అంతే, క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పప్పుచారు తాలింపు పెట్టుకుందామా. పప్పుచారులోకి తాలింపు వేసేద్దామా. కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుని, అలానే మన తాలింపులో రారా ఇంగువ వేసేసుకుని, అలానే ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసేసుకుని బాగా వేగేయాలి. అంటే బాగా అంటే మరీ బాగా కాదు, కొంచెం చూపిస్తాను. కందిపప్పు అయితే ఉడికిపోయింది కదా, ఈ చింతపండు రసం పిండుకుని ఇందులో పోసుకుని బాగా కవ్వం పెట్టి గిలగొట్టేసుకుందాం. ఫస్ట్ ఇదిగోండి కవ్వం పెట్టి అయితే బాగా గిలగొట్టేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే ఇలా ఏగాలన్నమాట, ఇంకా ఏగాలి. ఈ కొంచెం తొందరగా ఏగడం కోసం లైట్గా ఉప్పు అయితే వేసుకున్నాము. తొందరగా ఏగితేనే బాగుంటుంది. ఏగాక బాగా మసులుతున్న పప్పుచారులో ఇది వేసేసి కొంచెం కారం కూడా వేసి కొత్తిమీర వేసేసుకుంటే పప్పుచారు అయిపోద్దండి. ఇంకా బంగాళదుంప కూర కొంచెం పెండింగ్ ఉంది, చేసేద్దాం.
పప్పుచారు అయితే ఇంకో పొయ్యి మీద పెట్టేసాను, అది మసాలాకి సిద్ధంగా ఉంది. కొద్ది కారం అయితే వేద్దాము, ఒక 2 స్పూన్స్ పడుతుందండి. నేను ఇలా అందాజుగా వేసుకుంటాను. ఆల్మోస్ట్ సగం వేగినవి, ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా మిక్స్ చేసేద్దాం ఇందులో. ఎల్లుల్లిపాయలు ఉంటేనే టేస్ట్ అసలు ఇక మారిపోద్ది ఆటోమేటిక్గా. నాకు చాలా లేట్ అయిపోయిందండి, ఇప్పుడే 1:30 అయిపోయింది, ఇంకా కూర చేయాలి. ఇవైతే వేగిపోయినాయండి మంచిగా. ఇవి ఇప్పుడు ఈ మసులుతున్న ఈ పప్పుచారులో వేసేద్దాం, ఓకేనా. ఈ మసులుతున్న దాంట్లో వేసేసి ఇది కూడా బాగా మసలనివ్వాలండి. ఎంత మసిలితే అంత టేస్ట్ ఉంటుంది. తాలింపు అయితే బంగాళదుంప కూరలోకి వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలానే దీంట్లో పచ్చిశనగపప్పు కూడా వేస్తా. బంగాళదుంప కూరలో కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేస్తే బాగుంటుంది. దీంట్లో వేయాల్సిన కారం కూడా రెడీ చేసి నేను చూపించాను కదండి. ఇది వేగంగానే ఉల్లిపాయలు వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసేసి వేయించుకుని బాగా వేగాక ఆ కారం వేసేద్దాం, ఓకేనా. తాలింపు అయితే బాగా వేగిపోయింది. మనమైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, అల్లము, కొత్తిమీర అంతా మిక్స్ అయిన కారం ఇది ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేద్దాం ఇలా, అంటే పచ్చివాసన కొంచెం పోవటం కోసం వేసేసాక అప్పుడు బంగాళదుంపలు వేసేసి బాగా కలిపెడితే అంతేనండి, బంగాళదుంప కూర కూడా రెడీ. మంచి స్మెల్ వస్తుందండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసాం కదా, అసలు స్మెల్కే ఉట్టిదే తినేయాలనిపిస్తుంది. నాకైతే బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని చక్కగా ఈ విధంగా చెక్కు తీసి అయితే పక్కన పెట్టి స్మాష్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేద్దాం. కొంచెం ఆపేనండి, ఎందుకో చాలా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఉంటే సాయంత్రం మిక్చర్లోకైనా పనికొస్తుంది కదా. సో ఇలా బాగా కలిపెట్టేసుకుంటే ఇంకా దీని మీద కొత్తిమీర సర్వ్ కూడా చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొత్తిమీర కూడా వేసాం కదా, అందుకని. వేడి వేడి బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయిందండి. నా ఛానల్ అయితే నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా వంట నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందరూ కొంతమంది లైవ్ వీడియోస్ రమ్మంటున్నారండి, నేను చెప్తాను ఎప్పుడు వస్తాను ఏంటి అని. ఆ రోజు తప్పకుండా అందరూ వచ్చి లైవ్ వీడియోకి అయితే అందరూ వచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఇదైతే పప్పుచారు కూడా మసిలిపోయింది. ఇప్పుడు కొత్తిమీర అయితే సర్వ్ చేసుకుందాం దీంట్లో. సర్వ్ చేసుకోవటం కాదు, కొత్తిమీర కూడా వేసేసుకుందాం అనబోయి అలా అన్నాను, సారీ. ఇంతేనండి ఇవాళ పప్పుచారు, అలానే బంగాళదుంప కూర, అలానే క్యారెట్ పచ్చడి. ఇంతేనండి ఇవాళ. నచ్చితే అందరూ లైక్ చేయండి. ఏదో ఒక వెరైటీ మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను చాలా ఆలోచిస్తున్నాను. ఇవాళైతే ఇవాళ చేసిన వంటలో డిఫరెంట్ అయితే క్యారెట్ పచ్చడి అండి. నేను అనుకోవటం అందరికీ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి. మీ సలహాలు సూచనలు కూడా నాకు కావాలి. బాయ్ అండి.